అఖిల, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఊపిరాగిపోవడం ఏంటి? అసలేం జరుగుతుంది ఇక్కడ? అయ్యో, ఏమి లేదండి, ఏమి లేదు. లేదఖిల, నువ్వు ఏదో దాస్తున్నావు. అఖిల అని పిలిచాడంటే ప్రాబ్లం లేదు, విషయం పూర్తిగా వినలేదు. చెప్పకిల. పార్వతి పట్ల అజాగ్రత్తగా ఉంటే మర్యాదగా ఉండదని హెచ్చరిస్తున్నానండి. ఈ ఇంటికి వారసులను అందించబోయే కోడళ్ళని కళ్లల్లో పెట్టుకుని చూసుకోవాలని మరీ మరీ గుర్తు చేస్తున్నానండి. అలక్ష్యం చేసి ఇబ్బందులు పడేలా చేస్తే ప్రాణం తీస్తాను అని తిడుతున్నాను. అవును అంకుల్, ఆంటీ మన వాళ్ళ కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో ఇప్పుడే అర్థమైంది. ఇక నేను చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటాను అంకుల్. ఆంటీ, ఉంటాను. అఖిల, అత్త కోడల పట్ల ఇంత అనురాగం చూపిస్తే ఆ ఇల్లు బృందావనంలా ఉంటుంది. నా కోడళ్ళు బంగారం అండి. పార్వతి మాటలు అందరినీ బాధ పెట్టినా నువ్వు అర్థం చేసుకున్నావు అఖిల. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి. పెద్దబాబు గారు, ఇట చూడండి, గోరింటా కట్టుకొచ్చాను. మాట్లాడేటి? ఓహో, పెద్దబాబు గారు అలిగినారా? ఇట చూడండి, అలకన్నది ఆడోళ్ళకి నప్పుతాది కాని మగాళ్ళకి మొగుళ్ళకి అస్సలు బాగోదు. వెసిగించకు పార్వతి, కాసేపు నన్ను ఒంటరిగా ఉండనివ్వు. ఎట్టుట్టా మిమ్మల్ని ఒంటరిగా ఒగ్గేసి నన్ను పోవడమా? అది జరిగే పనేనా? నా మనసేం బాలేదు పార్వతి, దయచేసి వెళ్ళు. శ్రీవారికి మనసు బాలేదా? ఎట్టా సరిసేయాలో నాకు బాగా తెలుసు. ఇప్పుడు ఇక్కడ ముద్దెట్టాలా? బుగ్గు మీదనా? నుదుటి మీదనా? పెదాల మీదనా? ముద్దంటే కూడా చేదా? అట్టగైతే మీతో నేను పోటీ పడి నాన్న కూడా అలగాల్సిందే. ఒరే సంటోడా, మీ నాన్న మీ అమ్మ మీద అలిగాడురా. నాకేమో మీ నాన్న చేత గోరింటాకు పెట్టించుకోవాలని కోరికగా ఉంది. నా చేతులు ఎంత ఎర్రగా పండితే నువ్వంత ఎర్రగా పుడతావట. పెద్దబాబు గారు, ఇట్టా చూడండి, ముద్దు కోసం నా బుగ్గ ఎట్ట వాచినాదో. ముద్దెట్టరా? సర్లే, మీరిట్ట బెట్టి చేస్తే నాకేడుపు వస్తుంది, కూసలు ఏడుస్తాను. పార్వతి, పార్వతి, ఏడవకు పార్వతి. నాకు తెలుసు మీరు నా కళ్ళల్లో కన్నీళ్ళు చూడలేదని. నేనెప్పుడు బాధ పెట్టకూడదనుకున్నాను పార్వతి, కానీ నువ్వు అనవసరమైన ఆలోచనలతో ఇబ్బంది పడుతూ సంతోషాన్ని కూడా దూరం చేసుకుంటావని భయం వేస్తుంది. అందుకేనా మీరు దిగాలు పడిపోనారు? సర్లే, ఆ విషయాలన్నీ ఒగ్గేయండి. ముందు నాకు గోరింటాకెట్టండి. సరే, కాళ్ళకి పెట్టు. అయ్యో, ఇదేంటి పెద్దబాబు గారు? కాళ్ళకు గోరింటాకు పెట్టుకుంటే ఒంటికి చలవ చేస్తుంది పార్వతి. నువ్వు కంగారు పడకు, ఇలా చేస్తే నీ కాళ్ళు పట్టుకున్నట్టు కాదు, పుట్టబోయే బుజ్జి పాపాయి పాదాల్ని తాకినట్టు.
బంగారం భర్తను సాధించడం భార్యకి చేటు, ఇక్కడేమో ఘాటు. ఐశ్వర్య ఇక్కడి నుంచున్నావేంటి? గోరింటాకుని ఎంతసేపని ఆరబెట్టుకుంటావు? నీ మొగుడు మంచోడేగా, ఎర్రగా పండుతుందిలే, కడిగేసుకుందు పద. ఆ, గదిలో నుంచి పిల్లి కూతలేవో వినిపిస్తున్నట్టున్నాయే, తన్ని తరివే ఐశ్వర్య. అబ్బా ఏంటి చిన్న బాబు నువ్విక్కడేంటి? బ్రతికించో పిన్ని, ఇంకొద్దిసేపు అయితే చచ్చిపోయేవాడిని. పీడ పోయేది. అయ్యో ఎంత మాట అన్నావమ్మా! కట్టుకున్నవాడి కట్టె కాలిపోవాలంటావా? మీకు కట్లకో లాపండి పిన్ని. పొగబెట్టి పెట్టి చేసిన ఐశ్వర్ని ఇంకా రెచ్చగొట్టాలని చూడకు. ఆ గోరింటకు నా చెంప మీద పండుతుంది. ఏమైంది చిన్న కోడలా? ఇక్కడ కాదాంటీ, అఖిల్ ఆంటీ దగ్గర మహేష్ సంగతి తేలుస్తాను. సీమంతం జరిగేలోపు తన అంతు చూస్తాను. ఆ, ముందు గోరింటాకు చూడు. బాగా పండితే అంతకన్నా అదృష్టమా అని నీ మొహంలో కోపం పోయి సిగ్గు మొలకెత్తుతుంది. తేడా వస్తే నా పాడెత్తుతుంది. అబ్బా నువ్వు ముందు రావయ్యా. నన్ను కాదు పిన్ని, ఐశ్వర్ని తీసుకెళ్ళు. అబ్బా నువ్వు ముందు రావయ్యా. ఆగు పిన్ని, నన్ను కాదు ఐశ్వర్యం తీసుకెళ్ళు. ఎవరిని తీసుకెళ్లాల్సిన పని లేదు, ఇక్కడే బౌల్ ఉంది, తీసుకొస్తాను. కడిగేసుకో ఐషు, కడుక్కో. ఎర్రగానే పడినట్టుంది. ఎరుపెక్కడుంది చిన్న బాబు? అంటే నా బంగారం ఎర్రగా ఉంది కదా, అది చాలదు. ఐశ్వర్య ఎర్రగా లేదు, తెల్లగా ఉంది, పాలనురగలా ఉంది. నువ్వు నోరు మూసుకో పిన్ని. నువ్వు ఈ రోజు నా చేతులు చచ్చావురా. బంగారం అదే చూద్దు పిన్ని, అంత నీ వల్లే. నేనేం చేశాను చిన్న బాబు? నా మీదకి నెట్టేస్తావేంటి? గోరింటకు తెచ్చేవో లేకపోతే మెంతుకూర ఆకు పట్టుకొచ్చేవో, ఎర్రగా పన్నే లేదు. మొగుడు మంచోడైతే ఎర్రగా ఎందుకు పండదు? అంటే నేను పిన్ని, నువ్వు ఆపుతావా? కడుపులో బేబీకి మెడిసిన్ కావాలి. పార్వతి, అఖిల ఓపికను పరీక్షించు. సమస్య ఏదైనా ఉంటే చెప్పాలి కానీ. తనే సమస్య గారు, ఈ ఇంటి సమస్య ఈ అమ్మని. ఆంటీ తను అలా అంటుంటే మీరేమనరేంటి? మోసం చేసేటోళ్ళు ఇంకేమంటారు? మోసమేంటి? భరిస్తున్నాను కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడకు పార్వతి. హ! మీ నిజస్వరూపమేంటో బయట పెట్టండి ముందు. పార్వతి, పిచ్చి పట్టినట్టు చేయకు. పార్వతి అనుమానం నిజమవుతుందా అన్న అనుమానం నాకు లేదు కానీ కానీ ఇలా. ఆగండయ్యా, అసలు పార్వతికి బ్యాంకుల గురించి, చెక్కుల బౌన్సుల గురించి ఏం తెలుసని? ఫోన్ చేసి విషయం చెప్పారు కదా, ఎందుకు బౌన్స్ ఎందుకు రీజన్ తెలియాలంతే. సంతకాల అమ్మగారివి కావని వాళ్ళు చెప్పారు అమ్మాయి గారు. ఆంటీ నీ ముందే సంతకాలు చేశారు కదా. నువ్వు మధ్యలో మాట్లాడుకు.
నీ బండారం కూడా బయటపడే రోజొచ్చినాది. పార్వతి ఆవేశపడకు. లేదు చిన్నమ్మాయి గారు, ఈ ఇంటికి ద్రోహం తలపెట్టేవాళ్ళు ఈడుండకూడదు. ఒక్క నిమిషం పార్వతి, ఆగు. డాడ్, వీటన్నిటికీ సమాధానం అమ్మే చెప్పాలి. లేదంటే గొడవలు పెద్దవవుతాయి. అఖిల మాట్లాడు. మాట్లాడమ్మా. ఇంకేం మాట్లాడుతుంది? చాముండేశ్వరి దొరికిపోయింది. నేను పారిపోతే ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉంటుంది. ఎలా తప్పించుకోవడం? మాట్లాడకిల. చెక్కు బౌన్స్ అయిందంటే సంతకాలు ఫోర్జరీ కాలేదు. పాపం భవానీ అన్నట్టు పార్వతికి బ్యాంకుల గురించి ఏం తెలుసు? అమ్మా, బౌన్స్ అయిందని ఫోన్ చేశారు. ఒకసారి పార్వతి మొబైల్కొచ్చిన మెసేజ్ చూడు పెదబాబు. అమౌంట్ క్రియేట్ అయిందని మెసేజ్ వచ్చింది. అంటే చెక్ బౌన్స్ కాలేదని కదా అర్థం. మరిదేంటి ఇలా చెప్పింది? చెక్ పాస్ అయిందా? మరి ఇంకేంటి ప్రాబ్లం నీకు? డబ్బులు వచ్చాయా? చెక్కులు చెల్లవన్నారు పెద్దబాబు గారు. మాట్లాడకు పార్వతి, నీకింతకు ముందే చెప్పాను. అయినా అలాగే ప్రవర్తిస్తున్నావు. బౌన్స్ అయిందని ఫోన్ చేసిన వాడిని పట్టుకుని తన్నాలి బ్రో. అంటే కాఫీ. ఒళ్ళు మండిపోతున్నప్పుడు కాఫీ ఎందుకు తీసుకొచ్చావు? అకౌంట్లో డబ్బులు పడ్డాయి. మీరు ప్రాబ్లం నుండి బయటపడ్డారు. కాఫీ ఇచ్చే నెప్పంతో ఇక్కడికి వచ్చానంటీ. అవును, బౌన్స్ అయిన చెక్కు ఎలా క్రెడిట్ అవుతుంది? చాముండేశ్వరి తలుచుకుంటే అవుతుంది. హలో. నమస్తే మేడం. సరిగ్గా సిగ్నేచర్ చేయలేకపోయాను. మీరు సిన్సియర్గా డ్యూటీ చేసి బౌన్స్ చేశారు. సారీ, మీకు ముందుగా ఇన్ఫార్మ్ చేసి ఉండాల్సింది. నేను సారీ చెప్పాలి మేడం. ఫోన్ చేస్తుంటే బౌన్స్ అయ్యేది కాదు. ఇప్పుడు ఆ చెక్స్ ని హానర్ చేయలేరా? ఎంత మాట మేడం, మీరు సంతకాలు పెట్టామని చెప్పాక పాస్ చేయకుండా ఉంటావా? వెంటనే పాస్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.
మిస్టర్ మోహన్, గాయం తగ్గేదాకా సంతకాలు సరిగ్గా ఉండవు. ప్లీజ్ పాస్ చేయండి. ఎస్ మేడం. హ్యావ్ ఎ గ్రేట్ డే. మీరు గ్రేట్ ఆంటీ. ఏం జరుగుతుందో ఊహిస్తారు కాబట్టి ఎక్కడికక్కడ తప్పించుకొని తిరుగుతున్నారు. ఎంత తప్పించుకున్నా పార్వతి పట్టుదల ముందు ఎప్పుడో ఒకసారి దొరికిపోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే దాన్ని ఫినిష్ చేయాలంటానంటీ. ఏం చేసినా సరే దేవాన్ని దృష్టిలో పెట్టుకుని చెయ్యాలి. ఆ పార్వతి సంగతి నాకొదిలే. మా అమ్మగారు కొడితే కన్నీళ్లతో కాళ్ళు కడిగేదాన్ని. మీరెవరు నా మీద చెయ్యెత్తడానికి? కొట్టొద్దు, కావాలంటే చంపేయండి, అంతేకాని అమ్మగారి రూపంలో వచ్చి తప్పులు చేస్తే అమ్మోరు తల్లి బిడ్డలం సూత్తా ఎట్టా ఊరుకుంటాం? నన్నే ఎదిరించేంత దానివయ్యావా? నీ అంతు చూస్తాను. మా అమ్మగారు గనక ఈడుండుంటే మీ నోటి నుండి మాట రాకముందే నెత్తురొచ్చేది. ప్రాణం మీద ఆశ భయం ఉండే మా అమ్మగారిని ఏడ్నో దూరంగా దాచినారు. అఖిలాండేశ్వరి అమ్మగారంటే ఆది పరాశక్తి. అన్ని చోట్ల ఉంటాది. నాలో కూడా మా అమ్మగారున్నారు. ఈ ధైర్యం మా అమ్మగారిచ్చిందే. నీకు బతకాలి అన్న ఆశ పోయి నాతో పెట్టుకుంటున్నావు. బలైపోతావు. నేను ఈ ఇంటి కోడల్ని. ప్రాణత్యాగం చెయ్యనీకైనా వెనకాడను కాని ఈ ఇంట్లో నుండైతే పోను. నన్నెవ్వరూ పంపించలేరు. నీ మాటలతో నన్ను చిత్రవద చేస్తున్న నిన్ను ఏం చేస్తానో త్వరలో నీకే తెలుస్తుంది. మా అమ్మగారు ఏడున్నారో నేను కూడా తెలుసుకుంటాను. ఈ చాముండేశ్వరితో పెట్టుకుంటున్నావు పార్వతి. దానికి తెలుసమ్మగారు. తెలుసుకోవాల్సింది ఇంకొకరున్నారు. నీలాంబరి కాకుండా ఇంకెవరున్నారు? ఉన్నారు, మన ముందుంటారు. మన ముందుకు వస్తే అప్పుడు వాళ్ళు ఏమైపోతారో చెప్పలేం. సీమంతం పెట్టుకుని ఆ రాక్షసి గురించి ఆలోచించడం మానుకోండి. అందరూ వెళ్ళి రెస్ట్ తీసుకోండి. టేక్ కేర్ అమ్మా. బై డాడ్. అంటే పార్వతి వచ్చింది. దాన్ని ఎలాగైనా ఇక్కడి నుంచి డైవర్ట్ చేసి పంపించేయాలి. తండ్రి పోయినట్టే ఈరోజు కూతురు కూడా పోతుంది అఖిలాండేశ్వరి. ఈ ప్రమాదం నుంచి పార్వతి బయటపడ్డా నా కోడల్ని వదిలిపెట్టారు. ఏదో ఒకటి చేస్తారు.
పార్వతిని కాపాడుకోవాలంటే నేను ఇక్కడి నుంచి బయటపడాలి, తప్పించుకోవాలి. ఎలా ఎలా? మేడం మీరు భోజనం చేయలేదు, తినండి. నాకు ఆకలిగా లేదు, తీసుకెళ్ళు. తాళం వేస్తున్నాను. తర్వాత అడిగినా మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా ఉండరు. ఇక్కడ తాగడానికి కూడా నీళ్లు తీసుకొచ్చి పెట్టు. అలాగే. ఒక్క నిమిషం, నాకు టాబ్లెట్స్ కావాలి. ఆ కవర్లో ఉన్న ఇస్తాను. అవి కాదు, నాకు నిద్ర పట్టడం లేదు, నిద్ర మాత్రలు కావాలి. చాముండేశ్వరి మేడం చెప్పినవే వాడాలి. మీరింకేం అడిగినా ఇవ్వము. ఏయ్, చెప్తే నీకు అర్థం కదా? ఆగండి మేడం, మీరు సీరియస్ అవ్వకండి. నా కుటుంబం ఆపదలో ఉందన్న టెన్షన్తో నాకు నిద్ర కూడా పట్టడం లేదు. నిద్ర మాత్రలు అడిగితే తీసుకురావడానికి ప్రాబ్లం ఏంటి? చాముండేశ్వరి మేడంకి ఫోన్ చేసి అడుగుతాం. అడగండి, ఖచ్చితంగా కావాలని చెప్పండి. అలాగే, నువ్వు రామ్మా. ఫోన్ చేయమ్మా. నాకు నిద్ర పట్టదు. నా వాళ్ళని కాపాడుకునే వరకు కంటి నిండా నిద్రపోయేది జరగదు. ఇప్పుడు తెప్పించే నిద్ర మాత్రలు నా కోసం కాదు, మీకోసం. మీరు మత్తులోకి జారుకోగాని చూసి ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి. ఆ చాముండేశ్వరి అంతు చూడాలి. పార్వతి తీసుకున్న మొబైల్ మళ్ళీ లాక్ అయిపోయి ఉంటుంది. అందుకే అది వీడియోలు గాని ఫోటోలు గాని చూపించలేకపోయింది. అది ఎక్కువగా ఆలోచించే లోపే ఆ మొబైల్ని ఎత్తేయాలి. పార్వతి, ఈ వారం రోజులు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి ఆరోగ్యం పాడు చేసుకున్నావు. ఇప్పుడు మన చుట్టూ ఏం జరుగుతుందో తెలిసింది కదా, ఇక ప్రశాంతంగా ఉండు. తాగు. తాగు. నవ్వుతారేటి పెద్దబాబు గారు? నా శ్రీమతి కూడా మీసాలొచ్చాయి. తలఢీ కొడితే కొమ్ములొస్తాయంటారు. మరి మీసాలొచ్చాయంటే నా పెదాలు నీ పెదాలు తగిలుంటాయి, అవునా? ఓ, శ్రీవారికి విచిత్రమైన ఆలోచనలు వస్తున్నాయి. పెద్దబాబు గారు, మీ సరసాలు ఇక్కడొద్దు కానీ మన గదిలోకి వెళ్దాం పదండి. శ్రీమతి మూడు బాగున్నట్టుంది. అయితే పద. పద. రూమ్లోకి వచ్చాక ఏదో చేయాలనిపిస్తోంది. నాకైతే శుద్ధి చేయాలనిపిస్తుంది పెద్దబాబు గారు. శుద్ధ ఆ, అంటే శుభ్రం చేయాలనుకుంటున్నావా? దేన్ని? ఆ, గదిని పెద్దబాబు గారు. ఆ, ఇదిగో ఆడ ఈడ బాగా దుమ్ము పట్టినది. చీపురేది? నువ్వు మారవు కానీ ఈ కట్టెన్ కి బాగా దుమ్ముంది. ఇక్కడ కూడా దుమ్ము బాగా పట్టినది.
పార్వతి నువ్వు క్లీన్ చేస్తున్నావా దేనైనా కొడుతున్నావా? అబ్- దుమ్ము బాగా పట్టినది పెద్దబాబు గారు, దులిపితేనే బాగుంటది. కొంచెం జాగ్రత్త. ఇప్పుడు వదిలిపోన్నది. మీరెట్ట కూర్చొని పెద్దబాబు గారు. కూర్చుని కబుర్లు చెప్పే ఓపిక నాకు లేదు కానీ నడుము వాలుస్తాను. నువ్వు కూడా రా. ఆ, అప్పుడే లైట్లు ఆపేసినారేంటి పెద్దబాబు గారు? దొంగ 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 పెద్దబాబు గారు తొందరగా రండి. దొంగ దొంగ పార్వతి ఎవరు? ఏమైంది వదినా? దొంగ! ఏయ్, కొట్టండి, కొట్టండి, కొట్టండి. ఎంత ధైర్యం మన ఇంటికి రావడానికి? గట్టిగా కొట్టు, కొట్టు పిన్ని. చెయ్. పార్వతి ఏమైంది? గారు దొంగ దొంగ. దొంగ బ్రో. దొంగ పెద్దబాబు. కొట్టు మహి, బాగా కొట్టు. చావు కొట్టాలి. రేయ్ మహి ఆపండి. నిన్ను ఎగిరెగరు తనాలి. ఏం చేస్తున్నారు మీరు? దొంగ రేయ్ మహి ఆపండి. దొంగ చచ్చిపోయేలా ఉన్నాడు రా. ఆ బెడ్షీట్ తీసేయండి, తీయండి. ఖుషి నువ్వా? దొంగ అన్నారు. అనుకున్నాను చిన్నబాబు గారు. నువ్వెందుకు అలా వచ్చావు? డిస్టర్బ్ చేయడం ఎందుకని చప్పుడు చేయకుండా వచ్చాను సార్. ఆ నీలంబర్ వచ్చిందేమోనని ఇరక్కొట్టాను. ఏమనుకో ఖుషి. ఇంకెప్పుడు ఇట్ట సేమాకు వెళ్ళు. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి.